గాడిదల్ని పెంచితే కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు ఇస్తుంది. అవును, మీరు వింటుంది నిజమే. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు సరిగ్గా చదువుకోకపోతే రేపొద్దున గాడిదలు కాయాల్సి వస్తుంది అని తిట్టేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మాట నిజమైతే అది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారబోతుంది. ఒకప్పుడు కేవలం బరువులు మోయటానికి మాత్రమే పరిమితమైన గాడిదలు ఇప్పుడు లక్షలు సంపాదించి పెట్టే వనరులుగా మారుతున్నాయి. దేశంలో అంతరించిపోతున్న గాడిదల సంఖ్యను కాపాడటంతో పాటు గ్రామీణ యువతకు సరికొత్త ఉపాధి మార్గాలను చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా భారీ సబ్సిడీని ప్రకటిస్తోంది. గత 10 ఏళ్లలో మన దేశంలో గాడిదల సంఖ్య గణనీయంగా పడిపోయింది. యంత్రాల వినియోగం పెరగటం, సంరక్షణ కరువవటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం లక్షలోపే గాడిదలు మిగిలి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. గాడిదలు, గుర్రాలు లేదా ఒంటెల పెంపకాన్ని ఒక యూనిట్ గా చేపట్టే వారికి ప్రాజెక్టు వ్యయంలో 50% వరకు అంటే గరిష్టంగా 50 లక్షల రూపాయల సబ్సిడీని అందిస్తోంది. వ్యక్తిగత రైతులు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు 1 కోటి రూపాయల వ్యయంతో పెద్ద ఎత్తున ఫామ్ ఏర్పాటు చేయాలి అనుకుంటే అందులో సగం మొత్తాన్ని అంటే గరిష్టంగా 50 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ఒక యూనిట్ లో కనీసం 50 ఆడగాడిదలు, 5 మగగాడిదలు ఉండాలి. కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసమే కాకుండా వ్యాపార పరంగా కూడా వీటికి ఇప్పుడు విపరీతమైన గిరాకీ ఉంది. ముఖ్యంగా గాడిద పాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని, అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. మార్కెట్ లో 1 లీటరు గాడిద పాలు వేల రూపాయల ధర పలుకుతున్నాయి. సౌందర్య సాధనాల తయారీలో కూడా ఈ పాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అలాగే అంతర్జాతీయంగా చైనా వంటి దేశాల్లో గాడిద మాంసం, వాటి చర్మానికి భారీ డిమాండ్ ఉండటంతో వీటిని ఎగుమతి చేసి కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఒక సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసుకోవాలి. ఇందులో షెడ్ల నిర్మాణం, జంతువుల కొనుగోలు, మేత, ఇతర నిర్వహణ ఖర్చులను పొందుపరచాలి. ఈ పత్రాలను అధికారిక నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్లో అప్లోడ్ చేసి బ్యాంకు లింకేజీ ప్రక్రియను పూర్తి చేయాలి. అధికారులు మీ దరఖాస్తును, యూనిట్ను పరిశీలించిన తర్వాత సబ్సిడీ మొత్తాన్ని 2 విడతల్లో విడుదల చేస్తారు. ఆవులు, గేదెలు లాగా కాకుండా గాడిదలకు తక్కువ మేత సరిపోతుంది. రోగాలను తట్టుకునే శక్తి వీటికి ఎక్కువ కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు ఇది ఒక అద్భుతమైన మార్గం.